హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ గురించి తెలుసుకుందాం. ఓకే, మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏ. సో ఇక్కడ మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం? డిఎఫ్ఏ అంటే సింగిల్ ఒక పర్టికులర్ ఏదైతే ఇన్పుట్ తీసుకొని ఒక పర్టికులర్ స్టేట్కి రీచ్ అవుతుంది, మల్టిపుల్ స్టేట్స్ అనేది రీచ్ అవ్వదు అని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఇప్పుడు ఏదైనా చూసుకున్నట్టయితే ఇక్కడ డిఎఫ్ఏలో ఒక 5 స్టేట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 5 స్టేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీన్ని వీలైనంత తక్కువ స్టేట్స్కి మినిమైజ్ చేయాలి. ఓకే, ఇందులోంచి కొన్ని స్టేట్స్ ఏవైతే రిపీటెడ్గా ఉంటాయో, ఏవైతే మల్టిపుల్ కొన్ని పెయిర్ స్టేట్స్ ఉంటాయన్నమాట. సో రెండు కూడా సేమ్ ఇన్పుట్స్తో సేమ్ లైక్ స్టేట్ని రీచ్ అవుతాయి. సో అలాంటి వాటిని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకోవడం కాదు, కంబైన్ చేసుకొని సో ఈ పర్టికులర్ ఈ 5 స్టేట్స్ ఏదైతే ఉందో దాన్ని ఓకే ఐదర్ 3 or 4 ఎన్ని అయితే అన్ని మనం మినిమైజ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఎందుకు అంటే ఎఫిషియెంట్గా వర్క్ అవడానికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తక్కువ స్టేట్స్ ఉన్నాయనుకోండి, వీలైనన్ని తక్కువ స్టేట్స్ ఉంటే వీలైనంత ఎఫిషియెంట్గా అది వర్క్ అవుతుంది. మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయనుకోండి, ఓకే, అప్పుడు కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట. సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఏలో స్టేట్స్ని మినిమైజ్ చేస్తున్నాం. ఓకే, స్టేట్స్ మినిమైజ్ చేయడం వల్ల అది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనమాట. సో అది ఎలా మినిమైజ్ చేస్తాము, ఓకే, సో అనేది ఇక్కడ మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఆల్రెడీ మనం ఒక డిఎఫ్ఏని ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఏంటి అవి అంటే, ఇప్పుడు ఇక్కడ పర్టికులర్గా దీనికి ఒక ట్రాన్సిషన్ టేబుల్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం తీసుకున్న ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ ఉందో, మిషన్ కన్స్ట్రక్షన్ ఉందో డిఎఫ్ఏది, ఓకే, దీనికి మనం ట్రాన్సిషన్ టేబుల్ రాసుకోవాలి. ఆ తర్వాత వీటిలో పార్టీషన్ చేసుకోవాలి. ఎలా? ఫైనల్ స్టేట్స్ని, ఓకే, ఫైనల్ స్టేట్స్ని అలాగే నాన్ ఫైనల్ స్టేట్స్ని పార్టీషన్ చేసుకోవాలి. మళ్ళీ వాటిని ఇంకొక పర్టికులర్ ఒక స్టేట్ని ఇంకొక స్టేట్స్తో కంపేర్ చేసి అవి ఇచ్చే ఇన్పుట్స్ వల్ల అవి ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఓకే, ఈక్వివలెన్స్ అంటారు దాన్ని. సో ఆ ఈక్వివలెన్స్ అనేది అవి అప్లై అయిందనుకోండి వాటి మీద, సో అప్పుడు వాటిని గ్రూప్గా, ఓకే, ఏవైనా సేమ్ ఉన్న స్టేట్స్ని గ్రూప్గా చేసి దాన్ని మనం ఒక స్టేట్గా కన్సిడర్ చేసుకొని అలా మనం ఇక్కడ మినిమైజ్ చేస్తాం అనమాట. సో చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ స్టేట్కి నేను ఇప్పుడు ట్రాన్సిషన్ టేబుల్ రాసుకుంటాను. దానికన్నా ముందు ఇప్పుడు ఇక్కడ డిఎఫ్ఏని మినిమైజ్ చేయడం అంటే ఓన్లీ లైక్ ఇప్పుడు ఇలాగ, ఇప్పుడు మనం స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, ఏంటి అది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక పర్టికులర్ స్టేట్స్, ఓకే, సో ఇది ఓకే, సో ఇప్పుడు 1 ఇచ్చాను ఇక్కడ, ఓకే, 1 అని ఇన్పుట్ ఇచ్చాను. 1 అని ఇన్పుట్ ఇస్తే ఫైనల్ స్టేట్కి రీచ్ అవ్వాలని అనుకుంది అనుకోండి. ఓకే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 0 అని ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ 0 అనేది అప్లై అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా ఓకే డెడ్ స్టేట్కి రీచ్ అవుతుంది. అలాగే ఒకవేళ ఇక్కడికి ఫైనల్ స్టేట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ నేను ఒక అవుట్పుట్ ఇచ్చాను. ఓకే, మళ్ళీ నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 ఇచ్చాను. 0 ఇచ్చినప్పుడు అది కూడా డెడ్ స్టేట్కి రీచ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయి, 2 స్టేట్స్ యాడ్ అవుతున్నాయి కదా. యాక్చువల్లీ ఇక్కడ మనకి 2 స్టేట్స్ అనేవి మనం ఇనిషియల్గా ఇచ్చుకున్నాం, బట్ మనం ఇచ్చే ఇన్పుట్ వల్ల ఒక 2 స్టేట్స్ అనేవి యాడ్ అయ్యాయి. అప్పుడు ఈ రెండింటి కూడా ఓకే, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ దీన్ని మినిమైజ్ చేయడానికి ఈ రెండింటిని కూడా ఒకే స్టేట్కి లింక్ చేసామనుకోండి. డెడ్ స్టేట్ ఎప్పుడైనా డెడ్ స్టేటే కదా. ఓకే, అది ఏ స్టేట్ నుంచి డెడ్ స్టేట్కి రీచ్ అయినా అది ఆటోమేటిక్గా డెడ్ స్టేట్ లాగానే కన్సిడర్ చేయబడుతుంది కదా. స్పెసిఫిక్ దానికంటూ ఎలాంటిది ఏమి ఉండదు కదా. సో అలాగా దీన్ని ఇలా కూడా మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మినిమైజేషన్ వల్ల ఏమవుతుంది అంటే దాని యొక్క మిషన్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఈజీ అవుతుంది. సో దానివల్ల మనకి కంపిటీషన్ అనేది కూడా మనకి సులభం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టయితే ట్రాన్సిషన్ టేబుల్ అనేది ఇక్కడ మనం ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నాం కదా. ట్రాన్సిషన్ టేబుల్ చూసుకుందాం ఫస్ట్. ఇక్కడ మనకేవైతే ఇక్కడ ఫైనల్ స్టేట్స్, నాన్ ఫైనల్ స్టేట్స్ మొత్తం కూడా ఇక్కడ మనం స్టేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనం రాసుకుంటాం. ఇక్కడే ఇన్పుట్ రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి
ఫస్ట్ Q0, Q1, Q2, Q3 అండ్ Q4. ఓకే, సో ఇన్పుట్స్ వచ్చేసరికి 0 and 1, రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ Q0 అనేది 0 ఇచ్చినప్పుడు Q2కి రీచ్ అవుతుంది, రైట్. అండ్ ఆల్సో Q0 అనేది 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు Q1కి రీచ్ అవుతుంది, రైట్. అండ్ Q1 అనేది 0 ఇచ్చినప్పుడు, ఓకే, Q1 అనేది 0 ఇచ్చినప్పుడు Q3కి రీచ్ అవుతుంది, రైట్. అండ్ Q1 సేమ్ 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు, ఓకే, మళ్ళీ Q0కి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో Q2 అనేది 0 ఇచ్చినప్పుడు, ఓకే, Q4కి రీచ్ అవుతుంది, ఓకే. అండ్ ఆల్సో Q2 అనేది 1 ఇచ్చినప్పుడు Q3కి రీచ్ అవుతుంది, ఓకే. Q3 అనేది సెల్ఫ్ లూప్, రైట్. సెల్ఫ్ లూప్ కాబట్టి ఇది సేమ్ Q3 1 ఇచ్చినా 0 ఇచ్చినా అది సెల్ఫ్ లూప్ అవుతుంది ఇక్కడ, రైట్. Q4 వచ్చేసరికి ఇక్కడ Q4 అనేది ఫైనల్ స్టేట్ కదా, ఇక్కడ Q4కి 0 అప్లై చేసినప్పుడు Q2కి రీచ్ అయింది. అండ్ ఆల్సో Q4కి మనం 1 అనేది ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ Q1కి రీచ్ అయింది, ఓకే. సో ఇది మనకి ఇక్కడ ట్రాన్సిషన్ టేబుల్ అనమాట. సో అకార్డింగ్ టు ది డిఎఫ్ఏ మనం ఏ స్టేట్స్ ఉంటాయి ఇక్కడ మనకి, ఓకే, ఫార్మల్ డెఫినేషన్లో, ఓకే, డిఎఫ్ఏలో మనకి ఫార్మల్ డెఫినేషన్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ, ఓకే, స్టేట్స్, ఓకే, అండ్ ఇన్పుట్స్, ట్రాన్సిషన్, ఓకే, ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్, రైట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి, మనకి ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ స్టెప్లో పార్టీషన్ చేసుకోవాలి, రైట్. పార్టీషన్ ఎలా చేసుకోవాలి అంటే ఏవైతే పర్టికులర్గా మనకి నాన్ ఫైనల్ స్టేట్స్ని ఫైనల్ స్టేట్స్ని పార్టీషన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నాన్ ఫైనల్ స్టేట్స్ ఏ ఉన్నాయి, ఇక్కడ ఫస్ట్ ఫైనల్ స్టేట్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫైనల్ స్టేట్స్ వచ్చేసరికి, ఓకే, ఇదే ఇనిషియల్ స్టేట్ అండ్ ఇదే ఫైనల్ స్టేట్ కూడా, అండ్ ఇది ఫైనల్ స్టేట్, ఓకే. రిమైనింగ్ వచ్చేసరికి Q1, Q2, Q3 అనేవి నార్మల్గా ఉన్నట్టు, ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ నాన్ ఫైనల్ స్టేట్స్ వచ్చేసరికి నాన్ ఫైనల్ ఏమేంటివి ఇక్కడ Q1, Q2, Q3, రైట్. మరి ఫైనల్ స్టేట్స్ వచ్చేసరికి ఓకే, Q0, Q4. ఇది మనకి ఫైనల్ అండ్ నాన్ ఫైనల్ స్టేట్స్ అనమాట. ఇప్పుడు మనం ఈక్వివలెన్స్ని అప్లై చేయాలి. ఈక్వివలెన్స్ అంటే ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం. ఏంటి, ఏవైనా ఒక రెండు స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే స్టేట్ ఉందనుకోండి, ఓకే, అండ్ బి అనే స్టేట్ ఉందనుకోండి, ఓకే. ఇక్కడ ఏ అనే స్టేట్కి, ఓకే, ఇక్కడ 0 కానీ 1 కానీ మనం అప్లై చేసినప్పుడు పర్టికులర్గా ఒక సి అనే స్టేట్కి రీచ్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సి అనే స్టేట్కి రీచ్ అయింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 కానీ 1 కానీ అప్లై చేసిన అనుకో, సేమ్ ఇది కూడా సి అనే స్టేట్కి రీచ్ అయింది అనుకోండి, ఓకే. దీని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది, ఓకే, ఈ పర్టికులర్ స్టేట్స్ అనేవి ఈక్వల్ అయినాయి అనుకో రెండింటికి, ఇది ఈక్వివలెన్స్ అనమాట, ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని మనం కంబైన్ చేసుకోవచ్చు, ఏ కామా బిని ఒక స్టేట్ లాగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఈక్వివలెన్స్ అనమాట, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈక్వివలెన్స్ అనేది టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు మనం నాన్ ఫైనల్ స్టేట్స్ని అండ్ ఫైనల్ స్టేట్ని రాసుకున్నాం కదా, ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ మనం ఈక్వివలెన్స్ అనే దాన్ని మనం అప్లై చేయాలి. సో అది ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, లైక్, ఓకే, సో ఏవైనా పర్టికులర్ స్టేట్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనేవి, ఓకే, వెదర్ 0 అనే దాన్ని ఇన్పుట్గా ఇచ్చినా 1 అనే దాన్ని ఇన్పుట్ ఇచ్చినా సేమ్ స్టేట్ని రీచ్ అవుతున్నాయి అనుకోండి, ఓకే, సేమ్ స్టేట్ని రీచ్ అవుతున్నాయి అనుకోండి. సో ఈ రెండు కూడా ఈక్వివలెంట్ అనమాట, ఓకే. ఈ రెండు కూడా ఈక్వివలెంట్స్. అప్పుడు మనం ఈ రెండింటిని కూడా మనం ఒక గ్రూప్ లాగా కన్సిడర్ చేస్తాం, ఓకే. ఈ రెండు స్టేట్స్ని కలిపి రాసుకుంటాం.
ఏ కామా బి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఒకటే స్టేట్ లాగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈ రెండింటి మీద కూడా మనం అప్లై చేసిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటి వల్ల ఈ రెండు స్టేట్స్ కూడా సేమ్ స్టేట్ని రీచ్ అవుతున్నాయి. సేమ్ స్టేట్స్ని ఇవి రీచ్ అవుతున్నప్పుడు ఈ రెండు స్టేట్స్ కూడా మనకి కంబైన్ చేసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ ఓకే ఒక స్టేట్ అనేది తగ్గిపోద్ది కదా. ఓకే, రెండు సేమ్ వర్క్ చేస్తున్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం దాన్ని రెండింటిని ఒకటేలా కన్సిడర్ చేసుకుంటాం కదా. సో అలా ఈ ఈక్విలెన్స్ అనేది ఇక్కడ మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఒకసారి చూద్దాం అది ఎలాగో. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ Q1 ఏదైతే ఉందో పర్టికులర్గా ఫస్ట్ నాన్ ఫైనల్ స్టేట్ని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే, ఓకే, Q1 ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ చూద్దాం. సో Q1కి మనం ఓకే Q1కి మనం ఇక్కడ ఏమేమి అప్లై చేస్తున్నామో చూద్దాం. సో ఫస్ట్ Q1కి మనం ఏంటంటే లైక్ ఓకే ఫస్ట్ 0 అప్లై చేసాం అనుకోండి Q1కి, ఇక్కడ Q3 స్టేట్ రీచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ Q3 అండ్ ఆల్సో Q1కి మనం ఓకే Q1కి సేమ్ మళ్ళీ మనం ఏం చేసాం 1 అప్లై చేసాం అనుకోండి Q0కి రీచ్ అవుతుంది. ఓకే, Q0 అలాగే. సో మళ్ళీ సేమ్ Q1 అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ మళ్ళీ Q1ని Q2 సేమ్ Q2 కూడా ఇక్కడ 0 అప్లై చేసాం అనుకోండి Q2కి Q4 అండ్ ఆల్సో Q2కి 1 అప్లై చేసాం అనుకోండి, సో Q3కి రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రెండింటి యొక్క ఏవైతే ఉన్నాయో లైక్ నెక్స్ట్ స్టేట్స్ అనేవి ఈక్వల్ కాదు. ఓకే, అప్పుడు Q1 అనేది నాట్ ఈక్వల్ టు Q2. సో ఇలా అన్నమాట. ఓకే, సో సేమ్ అలాగే నెక్స్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మళ్ళీ Q1ని Q3తో ఓకే Q1 కామా ఏదైతే 0 అప్లై చేసాం అనుకోండి, సేమ్ మనకి ఏమొస్తుంది Q3 అనేది వస్తుంది. ఓకే, అలాగే Q3 కామా 0 అప్లై చేసాం అనుకోండి. ఓకే, Q1ని Q2తో చేసాం, ఇప్పుడు Q3 ఆల్రెడీ సెల్ఫ్ లూప్ కాబట్టి ఇక్కడ మనం ఈజీగా రాసేసుకోవచ్చు ఇది. ఓకే, Q3 రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి Q1 కామా 1 అప్లై చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది Q1 కామా 0 వస్తుంది Q0. ఓకే, అండ్ ఆల్సో Q3 కామా 1 అప్లై చేస్తే మనకి ఇక్కడ ఓకే Q3 వస్తుంది రైట్, ఎందుకంటే సెల్ఫ్ లూప్ కాబట్టి. అది ఇక్కడ కూడా మనకి స్టేట్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు, ఓన్లీ 0 ఇచ్చినప్పుడు మాత్రమే మ్యాచ్ అయ్యి 1 ఇచ్చినప్పుడు మ్యాచ్ అవ్వలేదు. ఆబ్వియస్గా అప్పుడు ఏమవుతుంది లైక్ ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. ఓకే, Q1 నాట్ ఈక్వల్ టు ఓకే సో Q3 రైట్. సో ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ Q1 నాట్ ఈక్వల్ టు Q2 అన్నప్పుడు ఇక్కడ ఏవైతే రాసుకున్నామో, సో ఫస్ట్ Q1 ఓకే, సో Q1 అనేది నాట్ ఈక్వల్ టు Q2 అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏమైంది ఓకే ఫస్ట్ స్టెప్లో Q1 నాట్ ఈక్వల్ టు Q2 అన్నప్పుడు Q1 Q2 ఓకే అండ్ Q3. ఎందుకు Q1 అనేది Q2తో ఈక్వల్ అవ్వలేదు రైట్, అండ్ ఆల్సో Q1 అనేది Q3తో కూడా ఈక్వల్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి ఇలా సపరేట్ స్టేట్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ Q2 అనేది అండ్ Q3 చూద్దాం. Q1 అయిపోయింది కదా, నెక్స్ట్ Q2 అండ్ Q3 చూద్దాం. సో సేమ్ Q2 అండ్ Q3 చూసినప్పుడు రైట్, ఇక్కడ Q2 0 అప్లై చేసినప్పుడు ఏమొచ్చింది Q2కి ఓకే Q4 వచ్చింది రైట్, Q4 అండ్ Q3 కామా 0 ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ Q3A ఎందుకంటే అది సెల్ఫ్ లూప్ కాబట్టి. అండ్ ఆల్సో Q2 కామా 1 అంటే లైక్ 1 అనేది అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి ఏమొచ్చింది ఓకే Q3 వచ్చింది Q3.
అండ్ ఆల్సో Q3కి 1 అప్లై చేసినప్పుడు ఇన్పుట్ ఇచ్చినప్పుడు Q3. సో ఇక్కడ లైక్ 1 అనేది ఇచ్చినప్పుడు కలిసాయి, కానీ లైక్ 0 అనేది ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. ఆబ్వియస్లీ Q2 అనేది Q3తో కూడా ఈక్వల్ అవ్వదు. అప్పుడు ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు కంప్లీట్గా, ఓకే, Q1 అనేది ఒక సపరేట్ స్టేట్, నెక్స్ట్ Q2 అనేది ఒక సపరేట్ స్టేట్, అండ్ నెక్స్ట్ Q3 కూడా ఒక సపరేట్ స్టేట్. ఓకే, ఇప్పుడు నాన్ ఫైనల్ స్టేట్స్ అనేవి చూసాం. ఇప్పుడు ఫైనల్ స్టేట్స్ చూద్దాం. రైట్, ఫైనల్ స్టేట్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ Q0 అండ్ Q4. సో ఇక్కడ Q0 అండ్ Q4 చూసుకున్నట్టయితే ఇక్కడ ఫైనల్ స్టేట్స్ ఇవి. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి నాన్ ఫైనల్. సో ఫైనల్ స్టేట్స్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఏంటివి, ఇక్కడ Q0, Q4. రైట్, ఫస్ట్ Q0 చూద్దాం. Q0, 0 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి, ఓకే, Q0, 0 ఇచ్చినప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకి, జనరల్గా Q3 వచ్చింది. రైట్, సారీ, Q2 వచ్చింది. ఓకే, Q2. Q4, 0 మనకి 0 ఇచ్చినప్పుడు Q4కి ఏమొచ్చింది, Q4కి Q2 వచ్చింది. ఓకే, Q2. అండ్ ఆల్సో మళ్ళీ Q0కి 1 అనే ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఏమొచ్చింది, Q1 వచ్చింది. రైట్, Q1. అలాగే Q4 అనే దానికి 1 అనేది అప్లై చేసినప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ, Q1. రైట్, Q1. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఈ రెండు స్టేట్స్కి 0 అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి Q2 అనేది వచ్చింది, సేమ్ స్టేట్కి రీచ్ అయ్యి. 1 ఇచ్చినప్పుడు సేమ్ స్టేట్కి రీచ్ అయ్యి. సో ఈ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. సో మ్యాచ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, Q0 ఈక్వలెన్స్ టు ఓకే Q4 అనమాట. సో ఇది ఇక్కడ మనకి ఈ రెండు స్టేట్స్ మ్యాచ్ అయ్యాయి. ఈ రెండు స్టేట్స్ మ్యాచ్ అయినప్పుడు ఏం చేస్తాం మనం, ఈ రెండింటిని ఓకే ఒకటే స్టేట్ లాగా కన్సిడర్ చేస్తాం. Q0, Q4 అనమాట. ఓకే, రెండింటిని ఒకటే స్టేట్ లాగా ఇప్పుడు మనం కన్సిడర్ చేసాం అనమాట. సో ఇప్పుడు మనం ఏవైతే మనకు వచ్చాయో అవుట్పుట్ లాగా, ఓకే, ఈ క్యాలిక్యులేషన్ ద్వారా ఏవైతే మనకు వచ్చాయో అవన్నీ ఇక్కడ మనం రాసుకుందాం. ఏమేంటి అవి, ఓకే, లైక్ Q1, Q2, Q3, Q0, Q4. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే లైక్ ట్రాన్సిషన్ టేబుల్ని తీసుకుందాం. ట్రాన్సిషన్ టేబుల్ తర్వాత మనం మళ్ళీ మిషన్ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం, మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ట్రాన్సిషన్ టేబుల్ అనేది తీసుకుందాం. సో ఓకే, యా, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి 0, 1 అనేది ఇన్పుట్. స్టేట్స్ ఏంటివి మనకి ఇక్కడ, ఓకే, స్టేట్స్ వచ్చేసి ఓకే, స్టేట్స్ ఇక్కడ Q1, Q0, Q4. ఓకే, నెక్స్ట్ Q1, Q2 అండ్ Q3. రైట్, సో ఇక్కడ మనకి ఇనిషియల్ స్టేట్ ఏంటి, Q0 కదా, అండ్ ఆల్సో ఫైనల్ స్టేట్ కూడా Q0 ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని ఇనిషియల్ స్టేట్ లాగా కన్సిడర్ చేసుకుందాం. రైట్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ Q0, Q4కి 0 అప్లై చేసినప్పుడు, ఓకే, 0 అనేది 1 ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం రీచ్ అయింది, Q2 రీచ్ అయింది. ఓకే, Q2 రీచ్ అయింది కాబట్టి ఇక్కడ Q2 రిలేటెడ్ ఏముంది, ఓకే, ఇది ఒక్కటే ఉంది. రైట్, అప్పుడు మనం Q2 అనే దాన్ని రాసుకుందాం. అండ్ ఆల్సో Q0
ఓకే, Q0 అండ్ Q0కి 1 అనేది అప్లై చేసినప్పుడు దేన్ని రీచ్ అయింది? ఓకే, Q1 రీచ్ అయింది. సేమ్ ఇక్కడ కూడా Q1 రీచ్ అయింది. సో ఇక్కడ Q1 రిలేటెడ్ ఉంది, ఒకటే ఉంది కదా స్టేట్. ఓకే, ఒకటి Q1 రైట్. సో Q1కి ఏదైతే 0 అనేది ఇన్పుట్గా ఇచ్చినప్పుడు Q1కి ఏంటి? Q3 రైట్, Q3. అండ్ ఆల్సో 1 ఇన్పుట్ ఇచ్చినప్పుడు Q0. Q0 అనేది ఇక్కడ ఏముంది? సో రెండు కంబైన్ ఉన్నాయి కాబట్టి రెండు కంబైన్ చేసి రాసుకుందాం. Q1 అదే Q0 Q4 అనమాట రైట్. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు Q2 అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే Q2కి మనం 0 అప్లై చేసినప్పుడు Q4కి రీచ్ అయింది కదా. సో ఆబ్వియస్లీ Q4కి రీచ్ అయినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ రెండు కలిపి రాసుకుంటాం, Q0 Q4 రైట్. నెక్స్ట్ Q2 అనే దానికి 1 అప్లై చేసినప్పుడు Q2కి ఓకే 1 అప్లై చేసినప్పుడు Q3 రీచ్ అయింది రైట్, Q3. సో Q3 ఏదైతే ఉందో ఇక్కడ మనం Q3 రాసుకుందాం, Q3. అండ్ ఆల్సో Q3కి సెల్ఫ్ లూపే కాబట్టి సో Q3 రైట్. Q3కి ఇక్కడ సెల్ఫ్ లూపే కాబట్టి సో ఇక్కడ మనం రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఓకే డిఎఫ్ఈని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే, మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఈని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఎలాగో చూద్దాం. సో ఇక్కడ మనం Q0 అనేది ఇనిషియల్ స్టేట్, ఓకే అదే ఫైనల్ స్టేట్ కాబట్టి మనం అక్కడ దాన్ని Q0ని ఇనిషియల్ స్టేట్లా తీసుకుందాం. ఇప్పుడు ఈ రెండు కంబైన్ అయ్యి కాబట్టి ఈ రెండు కూడా ఫైనల్ స్టేట్ ఇవి, ఇనిషియల్ స్టేట్ ఇవి అనమాట. ఓకే రైట్. సో ఇక్కడ మనం సో తీసుకున్నట్టయితే ఫస్ట్ సో Q0 Q1 ఓకే Q0 అండ్ Q4 అనేది ఓకే ఇనిషియల్ స్టేట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫైనల్ స్టేట్ అనమాట. సో ఆ తర్వాత ఓకే Q1 ఓకే ఆ తర్వాత Q2 Q3 రైట్. సో ఇప్పుడు ట్రాన్సిషన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే Q0 Q4కి 0 అనేది ఇచ్చినప్పుడు Q2కి రీచ్ అయింది రైట్. సో Q2కి రీచ్ అయింది రైట్. సో ఇదే ఫైనల్ స్టేట్ అండ్ ఇదే అది ఇనిషియల్ స్టేట్ అనమాట. సో నెక్స్ట్ ఈ స్టేట్ నుంచి 1 ఇచ్చినప్పుడు Q1కి రీచ్ అయింది రైట్. అండ్ ఆల్సో Q1 అనేది Q3కి రీచ్ అయింది 0 ఇచ్చినప్పుడు Q3కి. అండ్ ఆల్సో 1 ఇచ్చినప్పుడు సేమ్ ఈ స్టేట్కి రీచ్ అయింది మళ్ళీ రైట్. Q2 అనేది 0 అప్లై చేసినప్పుడు ఓకే సారీ సో మనకి ఫస్ట్ 0 అనేది ఇచ్చినప్పుడు Q2కి రీచ్ అయింది అండ్ 1 ఇచ్చినప్పుడు Q1కి రీచ్ అయింది. అండ్ ఆల్సో Q1 వచ్చేసరికి ఓకే Q1 వచ్చేసరికి ఒకసారి ఇక్కడ Q1 కాదు క్లియర్గా చూసుకోవాలి ఒకసారి సారీ. సో Q1కి 0 అనేది అప్లై చేసినప్పుడు Q3కి రీచ్ అయింది రైట్. ఓకే అండ్ 1 అప్లై చేసినప్పుడు ఓకే Q1కి 1 అప్లై చేసినప్పుడు సో మళ్ళీ ఈ Q0 అండ్ Q4 అనే స్టేట్కి రీచ్ అయింది రైట్. అండ్ ఆల్సో మళ్ళీ Q2 వచ్చేసరికి Q2కి 0 అప్లై చేసినప్పుడు సో ఈ ఫస్ట్ స్టేట్కి రీచ్ అయింది. సో 0 అప్లై చేసినప్పుడు Q0 Q4 రీచ్ అయింది Q2 అనేది. అండ్ 1 అప్లై చేసినప్పుడు Q3కి రీచ్ అయింది 1 అప్లై చేసినప్పుడు. అండ్ Q3 అనేది ఆటోమేటిక్గా సెల్ఫ్ లూప్ కాబట్టి 0, 1 రైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఓకే సో ఇక్కడ ఏదైతే పర్టికులర్ డయాగ్రామ్ అయితే ఉందో చూసారు కదా. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది?
సో ఏదైనా పర్టిక్యులర్గా ఒక స్టేట్ ఏదైతే మల్టిపుల్ స్టేట్స్ కానీ ఓకే ఏవైతే డిఎఫ్ఏలో ఒక 5 స్టేట్స్ ఉన్నాయనుకోండి. సో ఆ 5 స్టేట్స్ ఉన్న ఆ డిఎఫ్ఏని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్తో మనం 4 స్టేట్స్ ఉన్న డిఎఫ్ఏగా మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, మినిమైజ్ చేసాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మినిమైజ్ అయ్యాయి కదా, ఇక్కడ 1 2 3 4 స్టేట్స్ ఉన్నాయి రైట్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేసాం, ఇనిషియల్గా ఫస్ట్ ఈ పర్టికులర్ ఏదైతే తీసుకున్నామో ఈ కన్స్ట్రక్షన్కి ఒక లైక్ ట్రాన్సిషన్ టేబుల్ అనేది రాసుకున్నాం. ట్రాన్సిషన్ టేబుల్ని తీసుకొని ఆ ట్రాన్సిషన్ టేబుల్ ద్వారా మనం ఏం చేసాం, ఇప్పుడు ఇక్కడ ఫైనల్ స్టేట్స్ అండ్ నాన్ ఫైనల్ స్టేట్స్ని రెండింటిని కూడా పార్టీషన్ చేసుకున్నాం. అంటే రెండింటిని సపరేట్గా రాసుకొని ఇప్పుడు నాన్ ఫైనల్ స్టేట్స్లో ఉన్నవి ఏ 2 స్టేట్స్ అయినా సేమ్ ఇన్పుట్స్తో మ్యాచ్ అయ్యాయో చూసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏవి కూడా మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ ఫైనల్ స్టేట్కి వచ్చాం. ఫైనల్ స్టేట్స్ 2 స్టేట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి రైట్, 2 స్టేట్స్ కూడా మ్యాచ్ అయ్యాయి. అప్పుడు 2 స్టేట్స్ని ఒక స్టేట్ లాగా కన్సిడర్ చేసుకున్నాం రైట్. అప్పుడు అలా కన్సిడర్ చేసుకొని ఆ స్టేట్స్ని ఇక్కడ రాసుకొని దానికి కూడా ట్రాన్సిషన్ టేబుల్ని తీసుకుందాం. ఓకే, ట్రాన్సిషన్ టేబుల్ని తీసుకొని ఆ ట్రాన్సిషన్ టేబుల్ ద్వారా మనం ఇక్కడ మినిమైజేషన్ ఆఫ్ డిఎఫ్ఈని ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఓకే, సో చూసారు కదా ఈ వీడియో. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాం కదా, నెక్స్ట్ మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ కాకుండా సింగిల్ ఫైనల్ స్టేట్ ఉండేలా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం పైథాన్ లైఫ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.